కలకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. ముందుగా వినుకొండ రూరల్ సర్కిల్ పరిధిలోని 4 మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. మనం రేపు బుధవారం నుంచి వినాయక చవితి మనము జరుపుకుంటాము. ఆ రోజు అందరూ కూడా ఐడియల్స్ పెట్టుకుంటారు. అందువల్ల మేము సుమన్ టీవీ ద్వారా కొన్ని సూచనలు చేయదలుచుకున్నాము. మీరు ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఏదైతే విగ్రహాలు పెట్టుకుంటారో దానికి సంబంధించి మన గవర్నమెంట్ సింగిల్ విండో పథకం తీసుకొచ్చింది. దాంట్లో మీరు ఆన్లైన్లోనే మీరు అప్లికేషన్ పెట్టుకోండి. అది పోలీస్ స్టేషన్కి వస్తుంది. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మీరు దానికి సంబంధించిన అన్ని వెరిఫై చేసి దాంట్లో రూల్స్ అన్ని కరెక్ట్గా మీరు అన్ని అప్లై చేస్తుంటే కొన్ని కండిషన్స్ కానీ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క అప్లికేషన్లో అవన్నీ వెరిఫై చేసి కరెక్ట్గా ఉంటే మీకు పర్మిషన్ దొరుకుతుంది. అలాగే మీరైతే అప్లై చేసుకున్న తర్వాత మీకు కొన్ని సూచనలు కూడా చేయడం జరుగుతుంది. ఎవరైనా మీ గ్రామంలో కానీ ఎక్కువ బొమ్మలు పెట్టుకుంటారు. అందువల్ల ఏంటంటే మీరు ఎవరైతే ఆ నైట్ ఆ బొమ్మ పెట్టుకున్న ఒక 3 రోజులు చేస్తారు, ఒక 5 రోజులు చేస్తారు, ఒక 15 రోజులు చేస్తారు, ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఈ కమిటీ ఎవరైతే మీరంతా కమిటీ ఫామ్ చేసుకోవాలి. కమిటీ సభ్యులు తప్పనిసరిగా ప్రతిరోజు నైట్ అక్కడ కొనుక్కొని ఉండాలి. అట్లాగే మీ యొక్క దానికి సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దాని చుట్టూ ఇటువంటి అగ్ని ప్రమాదం సంబంధించే వస్తువులు అట్లాంటివి కూడా ఏమి పెట్టుకునే దానికి పెట్టరాదు. అట్లాగే వీలుంటే ఎలక్ట్రికల్ వైర్ల కింద కానీ అంటే స్ట్రీట్ లైట్ పోతుంటాయి కదా, వాటి కింద కానీ పెట్టుకోకుండా చూసుకోవాలి. అట్లాగే మీరు పబ్లిక్ ప్లేస్లోనే పెట్టుకోవాలి. ఏదైనా పబ్లిక్ ప్లేస్లో పెట్టుకోవాలంటే తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలి. ఏదైనా ప్రైవేట్ ప్లేస్లో అంటే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు డీజేలు అనేవి నా సర్కిల్ పరిధిలో ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరగదు. డీజేలు అలౌ చేయము. దానివల్ల శబ్ద కాలుష్యం వచ్చి చిన్నపిల్లలు కానీ హార్ట్ పేషెంట్లు ఉండేవాళ్ళు కానీ అంతా కూడా బాగా సమస్య అవకాశం ఉంది. కాబట్టి డీజేలు వాటికి ఇవ్వము. అలాగే ఫైర్ క్రాకర్స్ అలాంటివి కూడా చేయడానికి వీలు లేదు. ఏదైనా కూడా ఇతర మతస్థులు లేకపోతే ఇతర ఉన్నప్పుడు వాళ్ళ ఏరియాలోకి పొజిషన్ పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పోవాలి. వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బకుండా మనం కూడా పొజిషన్ పోవాల్సి వస్తుంది. ఆ ఊరేగింపు టైంలో అట్లాగే మ్యాక్సిమం ఇమర్షన్ పాయింట్లు కూడా కొన్ని ఏరియా ఉంటాయి. మా ఏరియాలో ఇట్లా గుండ్లకమ్మ కానీ అటు బొల్లాపల్లి ఎన్ఎస్పీ కళాలో కానీ అట్లా ఎక్కడైతే ఇమర్షన్ పాయింట్లు ఉంటాయో అక్కడ మేము చేయడం జరుగుతుంది. క్రేన్లు కూడా పెట్టడం జరుగుతుంది. అక్కడ కూడా ఆ భక్తులు కొద్దిగా సూచనలు పాటించాలి. ఎందుకంటే ప్రికాషన్ మొదలు తీసుకోవాలి. తాగేస్తూ ఏదో కాలు దిగేస్తారు, అట్లా కొట్టుకుని పోతాను లాస్ట్ కొట్టుకునే సంగతి జరిగింది. కాబట్టి అందరూ కూడా అక్కడికి ఆల్రెడీ పోలీసు ఉంటుంది, పంచాయతీ వాళ్ళు ఎదురుతారు, ఈ గుండ్లకమ్మ అయితే ఎక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఆ క్రేన్తో దింపడం జరుగుతుంది. ఏదైనా కూడా మనం చేసుకునే ఇది ఒక వినాయక చవితి అనేది మనం ఒక సమైక్యత కోసం ఆ రోజుల్లో ఈ ప్రోగ్రామ్ పెట్టారు. కాబట్టి మనం సొంత పోరాటం సమయంలో ఇప్పుడు కూడా అది ఒకే రోజు సపోజ్ ఒక గ్రామంలో 4-5 బొమ్మలు ఉంటాయి, అవన్నీ ఒకే రోజు మటుకు పర్మిషన్ ఇవ్వడం జరగదు. దీనికి ఇమర్షన్ ఈ రోజు ఒక బొమ్మకి ఇస్తే నెక్స్ట్ రోజు ఇంకో వస్తాం. దాని తగ్గట్టు మీరు ఏర్పాట్లు చేసుకోవాలి. మేమంతా కూడా ఒకే రోజు మేము మా ఊర్లో ఎన్ని ఐడల్స్ ఉన్నాయో అన్ని ఐడల్స్ ఒకే రోజు ఊరేగింపు చేసుకొని ఇమర్షన్ చేస్తామంటే మేము దానికి పర్మిషన్ అది కూడా మీరు కూడా గమనించాలి.